ఓకే. సో గతంలో ఈ యొక్క ఉత్పత్తి కారకాల ప్రతిఫలాలకు సంబంధించినటువంటి అంశాలలో భూమికి భాటకం ఏ విధంగా నిర్వహించబడుతుంది, భాటక సిద్ధాంతాలు, అట్లాగే శ్రమకు సంబంధించినటువంటి వేతనం ఏ విధంగా నిర్ణయించబడుతుంది, శ్రమ వేతనానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు, అట్లాగే దాంట్లో భాగంగా వడ్డీ, మూలధనానికి ప్రతిఫలంగా చెల్లించినటువంటి వడ్డీ సిద్ధాంతాల గురించి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు లాస్ట్ కాన్సెప్ట్ ఏది, లాభము అనేటువంటిది. దీన్నే ప్రాఫిట్ అని చెప్పేసి అంటారు. ప్రాఫిట్ అనేటువంటిది ఎందుకు వస్తుంది? ఇక్కడ మన ఉత్పత్తి కారకాలు 4 ఉన్నాయని చెప్పేసి చెప్పుకున్నాం. వాటిలో భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. ఈ వ్యవస్థాపన లేదా ఉద్యమిత్వం అని చెప్పేసి దీన్ని ఉద్యమిత్వం అని కూడా అంటాం. అంటే ఈ వ్యవస్థాపనకు అంటే ఉత్పత్తి కారకాలన్నింటిని ఒక చోటు చేర్చి, అంటే భూమి, శ్రమ, మూలధనాన్ని ఒక చోటు చేర్చి వస్తూత్పత్తిని చేపట్టేటటువంటి బాధ్యతను ఎవరు తీసుకుంటాడు? వ్యవస్థాపకుడు లేదా ఉద్యమదారుడు అనేటువంటి వాడు తీసుకుంటాడు. సో అటువంటి ఉద్యమదారుడు పొందే ప్రతిఫలాన్నే ఏమంటాము? లాభము అని చెప్పేసి అంటాం. ఈ లాభం అనేటువంటి దానికి సంబంధించి కొన్ని సిద్ధాంతాలు అనేటువంటివి మనకి అమలులో ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది క్లార్క్ లాభచలన సిద్ధాంతము. జేబి క్లార్క్ అనేటువంటి ఆర్థికవేత్త లాభచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ లాభచలన సిద్ధాంతం యొక్క ముఖ్య సూత్రం ఏమంటే, ఇక్కడ ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది చలనత్వ స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో జరిగే మార్పులే లాభానికి కారణము అని చెప్పేసి క్లార్క్ యొక్క భావన. అందుకే క్లార్క్ రూపొందించిన లేదా ప్రతిపాదించినటువంటి లాభ సిద్ధాంతాన్ని క్లార్క్ లాభచలన సిద్ధాంతము అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ ఈ లాభచలన సిద్ధాంతాన్ని మనం ఇదివరకు చెప్పుకున్నట్లుగా జేబి క్లార్క్ అనే ఆర్థికవేత్త ప్రతిపాదించాడు. ఈయన ప్రకారం నిత్యం ఆర్థిక వ్యవస్థలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. మార్పులు లేనటువంటి ఆర్థిక వ్యవస్థలో లాభాలు అనేటువంటివి ఉండవు. అంటే నిత్యం మార్పులు అనేటువంటి సంభవిస్తూ ఉంటాయి. అంటే ఆర్థిక వ్యవస్థలు మార్పులు ఉంటాయి కాబట్టి ఆర్థిక వ్యవస్థ చలన స్వభావాన్ని కలిగి ఉంటుంది. అలాంటి మార్పులు లేనటువంటి నిశ్చల ఆర్థిక వ్యవస్థలో లాభాలు ఉండవు. ఎలాంటి మార్పులు లేకపోతే ఆర్థిక వ్యవస్థలో అక్కడ లాభాలు ఉండేటటువంటి అవకాశము లేదు. ఇక్కడ నిశ్చల ఆర్థిక వ్యవస్థగా జనాభా, మూలధనము, ఉత్పత్తి పద్ధతులు, సంస్థల స్వరూప స్వభావాలు, వినియోగదారుల అభిరుచులు, అలవాట్లు మొదలైన విషయాలలో మార్పు లేకుండా ఉండడం. అంటే ఆర్థిక వ్యవస్థను మనం నిశ్చల ఆర్థిక వ్యవస్థ, చలన ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి 2 భాగాలు చేసి అనుకుంటే ఏం మార్పులు లేకపోతే దాన్ని నిశ్చల ఆర్థిక వ్యవస్థ అంటారు. అట్లా కాకుండా ఈ మార్పులన్నీ ఉంటే వాటిని చలన ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి అంటాం. ఏం మార్పులు? జనాభా పెరగడం కానీ, మూలధనం పెరగడము, ఉత్పత్తి పద్ధతుల్లో మార్పులు రావడము, సంస్థల యొక్క స్వరూప స్వభావాల్లో మార్పులు రావడము, వినియోగదారుని యొక్క అభిరుచులు, అలవాట్లలో మార్పులు వస్తూ ఉండడం. సో ఇవన్నీ కూడా స్టాండర్డ్ గా అంటే ఒక ఫిక్స్డ్ గా ఏవి ఉండవు. అంటే జనాభా ఏం చేస్తుంటుంది? పెరుగుతూ ఉంటుంది. మూలధనం కూడా పెరగడమో తగ్గడమో జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఉత్పత్తి పద్ధతుల్లో మార్పులు వస్తూ ఉంటాయి. అంటే సాంకేతిక పరిజ్ఞానం మారుతూ ఉంటుంది. సంస్థల వాటి యొక్క స్వరూపాన్ని మార్చుకుంటూ ఉంటాయి. ఎందుకంటే ఉత్పత్తి పొలంలో మార్పులు వచ్చేటట్లుగా ఉత్పత్తి కారకాల అనుపాతాన్ని మార్పు చేస్తూ ఉంటాయి. అట్లాగే వినియోగదారుని యొక్క అభిరుచుల అలవాట్లు కూడా మారుతుంటాయి. ఎప్పుడో ఒక 20 సంవత్సరాల కిందట ఉన్నటువంటి కోరికలు, అలవాట్లు అనేటువంటివి ఇప్పుడు ఉండవు. వాటికి అభివృద్ధి చెందింటాయి. ఎన్నో రకాల రెట్లు వాటి యొక్క అభిరుచుల అలవాట్లు మార్పులు అనేటువంటివి వస్తాయి. కాబట్టి ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది నిశ్చలంగా ఉండదు. అంటే మీ జనాభా, మూలధనం ఇట్లాంటివి ఏం మార్పులు రాకుండా ఉండవు. అవి నిత్యం మారుతూనే ఉంటాయి. కాబట్టి చలనత్వ స్వభావాన్ని కలిగి ఉంటాయి అనేటువంటిది ఈ జేబి క్లార్క్ యొక్క వాదన. అయితే
ఈ నిశ్చల స్వభావం, సపోజ్ నిశ్చల స్వభావం అనేటువంటిది ఉండేటటువంటి ఆర్థిక వ్యవస్థల్లో ఏమి ఇలాంటి మార్పులు ఏంటివి రావు, కాబట్టి లాభాలు కూడా వచ్చేటటువంటి అవకాశము లేదు. కాబట్టి ఈ మార్పులు లేనటువంటి ఆర్థిక వ్యవస్థలో వస్తువుకు గల డిమాండ్ను సులభంగా అంచనా వేయవచ్చు. సపోజ్ ఒక గ్రామంలో 1000 మంది జనాభా ఉన్నారు. 1000 మంది జనాభాకు ఎన్ని బియ్యం కావాలో ముందుగానే అంచనా వేయచ్చు. అంటే ఎందుకు, జనాభా పెరగరు కాబట్టి దానికి ఈజీగా అంచనా వేయచ్చు. అంటే మార్పు లేదు అని భావిస్తే డిమాండ్కి అనుగుణంగా ఉత్పత్తిని చేపట్టచ్చు. 1000 మందికి ఎన్ని అవసరమవుతాయో అన్ని బస్తాలను పండించడం. అట్లాగే సబ్బులు లేదా ఇతర వస్తువులను ఉత్పత్తి ఆ మేరకే చేయొచ్చు. అంటే జనాభాలో ఎలాంటి మార్పు లేదు అనిపిస్తే, అంటే నిశ్చల ఆర్థిక వ్యవస్థ అయితే ఈ డిమాండ్కి అనుగుణంగా సులభంగా వాటిని సప్లైని లేదా ఉత్పత్తిని పెంచవచ్చు. కానీ ఈ విధంగా డిమాండ్కు అనుగుణంగా సప్లై ఉన్నప్పుడు మిగులు అనేటువంటిది ఉండదు. అంటే 1000 మందికి సరిపడేటటువంటి 1000 మందే ఉన్నారు, మార్పు లేదు అన్నప్పుడు గ్రామంలో 1000 మందికి సరిపడేటువంటి బియ్యాన్ని మాత్రమే పండిస్తారు. అంతేగాని ఎక్కువ పండించేటువంటి పరిస్థితి ఉండదు, తక్కువ పండించే పరిస్థితి ఉండదు. కాబట్టి అక్కడ మిగులు అనేటువంటిది ఉండదు. సప్లై అనేటువంటిది, ఓవర్ సప్లై అనేటువంటిది ఉండదు. అంటే 1000 మందికి ఎంత అవసరమో మనం ఇంట్లో 5 మంది ఉంటే 5 మంది తగ్గట్టుగానే అన్నం చేసుకుంటాం, కానీ ఎక్కువ తక్కువ అనేటువంటిది చేసుకోలేము. ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి. ముందుగా నిశ్చల ఆర్థిక వ్యవస్థను ముందుగా ఊహించవచ్చు. కాబట్టి అలాంటి మిగులు అనేటువంటిది ఉండదు. కనుక నష్టభయం కూడా ఉండదు. ఎక్కువ చేసినాం, ఉత్పత్తి చేసినాం, మిగిలినాయి అనేటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఇటువంటి ఆర్థిక వ్యవస్థలో లాభాలు కూడా ఉండవు. ఎందుకంటే ఎంతమంది ఉన్నారో, ఎంత ఉత్పత్తి చేయాలో అంతే ఉత్పత్తి చేస్తారో, ఆ మేరకు విక్రయిస్తారు. లాభం అనేటువంటిది ఉండదు అనేటువంటిది ఈయన యొక్క భావన. ఎందుకంటే ఇక్కడ ఉపాంత ఉత్పత్తి వ్యయం, అంటే ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి అయ్యేటటువంటి వ్యయము వస్తు ధరకు సమానంగా ఉంటుంది. ఒక వస్తువును 100 రూపాయలకు తయారు చేస్తే దాంట్లో ఏమి, భూమికి ప్రతిఫలంగా బాటకము, శ్రమకు ప్రతిఫలంగా వేతనము, మూలధనానికి ప్రతిఫలంగా వడ్డీ, వ్యవస్థాపన యొక్క సేవలకు గాను కొంత మొత్తంలో కొంత మొత్తం, అంటే 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు మొత్తం మీద ఈ రకంగా మొత్తం 100 రూపాయలకు సమానంగా ఉంటుంది. దాన్ని అంటే ఉపాంత ఉత్పత్తి వ్యయం అనేటువంటిది వస్తువు ధరకు సమానంగా ఉంటుంది. ఒక్కొక్క దానికి 25 రూపాయలు లెక్క వేసుకుంటే 4 ఉత్పత్తి కారకాలకు 100 రూపాయలు సరిపోతుంది. అక్కడ మిగులు అనేటువంటిది ఉండదు అని ఈయన యొక్క భావన. అంటే ఇక్కడ వస్తువు యొక్క ధరలో వ్యవస్థాపనకు కూడా 25 రూపాయలు ఉంది కదా, అక్కడ అది లాభం కదా అని చెప్పేసి భావించవచ్చు. అయితే ఈయన ఏమంటారంటే అది లాభం కాదు, మిగతా ఉత్పత్తి కారకాలన్నింటినీ ఒక చోట చేర్చి ఉత్పత్తి చేసినందుకు గాను పర్యవేక్షించినందుకు గాను అతనికి వేతనమే గాని అది లాభం అనిపించుకోదు. ఇతని ఉద్దేశం ఏమంటే వస్తువు ధర కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే, అంటే ఉత్పత్తి వ్యయం కంటే ధర ఎక్కువగా ఉంటాయి. అంటే 100 రూపాయలు ఉత్పత్తి అన్ని దానికి ఖర్చు అయింది అనుకో, ఆ 100 రూపాయల కంటే ఎక్స్ట్రాగా ఒక 10 రూపాయలు అమ్మడిపోయింది అనుకో, అది మాత్రమే, ఆ 10 రూపాయలు మాత్రమే లాభము. అంతేగాని ఆ 25 రూపాయలు అనేటువంటిది వాడు కలిసి పనిచేసినందుకు గాను వానికి కూడా వేతనం మాదిరిగా వానికి కొంత మొత్తం వస్తుంది, దాని లాభము అనడానికి అవకాశం లేదు అని చెప్పేసి ఈ జేబీ క్లార్క్ అనేటువంటి ఆర్థికవేత్త చెప్పడం జరిగింది. సో ఈ విధమైన ఆర్థిక వ్యవస్థలో వ్యవస్థాపకుడు చేసే పర్యవేక్షణకు పారితోషికం మాత్రమే లభిస్తుంది. అంటే అందరూ కూడా వ్యాపారం చేస్తారు లేదా ఉత్పత్తి చేస్తారు. అంటే అన్ని ఉత్పత్తి కారకాలను ఒక చోట చేర్చి ఉత్పత్తిని చేపట్టేటువంటి బాధ్యత కోసం కొంత మొత్తాన్ని వాడు దాంట్లో ప్రతిఫలంగా వేసుకుంటాడు. కానీ అందరికీ ఒకే రకంగా ఉండరు కదా, వ్యవస్థాపకులందరూ ఒకే సామర్థ్యంతో ఉండరు. కొంత సామర్థ్యం ఎక్కువ ఉన్నటువంటి వానికి ప్రతిఫలం ఉన్నటువంటిది ఎక్స్ట్రాగా ఉండాలి కదా. అందరూ ఒకరు చేసే పని అందరూ చేస్తే అందరికీ ఈక్వల్ గా ఉంటుంది వేతనం. కానీ వీరి యొక్క సామర్థ్యం ఉపయోగించి ఉత్పత్తిని పెంచడమో, అమ్మకాలు పెంచడమో లేదా ఇతర చర్యలు తీసుకోవడం వల్ల వీని యొక్క సామర్థ్యాలను బాగా ఉపయోగించడం వల్ల మిగతా కొంత లాభం అనేటువంటిది అవకాశం అనేటువంటిది ఉంటుంది. అది వస్తువు యొక్క ఉత్పత్తి వ్యయం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే అతనికి లాభం అనేటువంటిది వస్తుంది అని చెప్పేసి జేబీ క్లార్క్ చెప్పడం జరిగింది. కాబట్టి అది వస్తు ధరలో కలిసినటువంటి భాగం ఏదైతే 25 రూపాయలు వాని కోసం ఉందో అది కేవలము పర్యవేక్షణకు మాత్రమే పారితోషికంగా లేదా ప్రతిఫలంగా లభిస్తుంది. దాన్ని లాభం అని అనకూడదు. ఈ
వస్తువు యొక్క ధర కంటే ఎక్స్ట్రాగా అమ్మిన దాన్ని మాత్రమే లాభము, ఆ ఎక్స్ట్రాగా వచ్చినటువంటి మొత్తమే ఉద్యమదారుని యొక్క సామర్థ్యానికి ప్రతిఫలము, అదే లాభము అని చెప్పేసి జేబి క్లార్క్ అనేటువంటి ఆర్థికవేత్త చెప్పడం జరిగింది. అయితే వాస్తవిక ప్రపంచంలో మనం చూసినట్లయితే నిక్షల ఆర్థిక వ్యవస్థ ఎక్కడ కూడా కనిపించదు. ఎందుకు కనిపించదు? ఏ ఆర్థిక వ్యవస్థలైనా జనాభా నిలకడగా ఉంటుందా? ఉండదు, జనాభా మారుతూ ఉంటుంది. అట్లాగే వినియోగదారుని యొక్క అభిరుచుల అలవాట్లు కూడా మార్పులు వస్తుంటాయి. అంటే ఆర్థిక వ్యవస్థలో క్షణానికి మార్పులు సంభవిస్తుంటాయి. జనాభా, మూలధనం, ఉత్పత్తి విధానాలు, పారిశ్రామిక సంస్థల యొక్క స్వరూపాలు, వినియోగదారుల యొక్క అభిరుచుల అలవాట్లు మొదలగు విషయాలలో మార్పులు సంభవిస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ మార్పులు అనేటటువంటివి ఉండడం వల్లనే లాభాలు వస్తాయంటాడు క్లార్క్. అంటే ఈ మార్పులు అనేటువంటివి, అంటే ఈ మార్పులను ఏమంటాము? చలనత్వ స్వభావం కలిగినటువంటి ఆర్థిక వ్యవస్థ. అంటే ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ స్తబ్దుగా ఉండదు, నిశ్చలంగా ఉండదు, లేదా స్థిరంగా ఉండదు, నిత్యం మారుతూనే ఉంటుంది. అటువంటి మార్పు కలిగినటువంటి ఆర్థిక వ్యవస్థను చలనత్వ స్వభావం కలిగినటువంటి ఆర్థిక వ్యవస్థ అంటాము. అటువంటి ఆర్థిక వ్యవస్థలోనే మాత్రమే ఇలాంటి ఈ మార్పులు అనేటువంటి జరుగుతూ ఉంటాయి. మార్పులు జరిగినప్పుడు డిమాండ్ పెరిగి ధర పెరుగుతుంది, కనుక లాభాలు కూడా ఏర్పడతాయి అనేటువంటిది అతని యొక్క ఉద్దేశం. ఇప్పుడు జనాభా 1000 మంది కాకుండా ఆ ఊర్లో ఇంకొక 100 మంది జనాభా పెరిగినారనుకో, జనాభా పెరిగితే ఏమైపోతుంది? మామూలు బియ్యం కంటే ఎక్కువ బియ్యము అవసరమైతాయి. ఆ ఎక్కువ బియ్యం అవసరమైనప్పుడు అప్పుడు 1000 మంది కోసం ఉత్పత్తి చేసినటువంటి బియ్యము ఒక 100 మంది పెరిగేదానికి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ఏమైతుంది? ధర పెరుగుతుంది. ధర పెరిగితే ఆ పెరిగినటువంటి ధర లాభాలుగా ఏర్పడతాయి అని చెప్పేసి ఈయన యొక్క ఉద్దేశం. సో మొత్తం మీద క్లార్క్ యొక్క ఉద్దేశంలో ఆర్థిక వ్యవస్థ అనేటువంటి దాంట్లో ఎప్పుడూ కూడా మార్పులు అనేటువంటి సంభవిస్తూ ఉంటాయి. ఆర్థిక వ్యవస్థలో వచ్చేటువంటి ఈ మార్పుల ఫలితంగానే వస్తువు యొక్క ధర కంటే ఉత్పత్తి వ్యయం కంటే వస్తువు ధర అధికంగా ఉండి ఆ అధిక మొత్తాన్ని లాభంగా వస్తుందే కానీ అంతకు మించి ఒకవేళ వస్తు ధరలో కలిసినటువంటిది లేదా ఉత్పత్తి వ్యయంలో కలిసినటువంటి మొత్తము కేవలము వాడు పర్యవేక్షణ చేసినందుకు గాను, అంటే మిగతా ఉత్పత్తి కారకాలైన భూమి, శ్రమ, మూలధనాలను ఒక చోట చేర్చి వస్తూత్పత్తిని చేపట్టినందుకు గాను అతనికి చెల్లించేటటువంటి ఒక పర్యవేక్షక పారితోషికమే గాని అది దాన్ని లాభము అని చెప్పేసి చెప్పడానికి లేదు. కాబట్టి ఉత్పత్తి వ్యయంకి మించి ధర ఉంటే 100 రూపాయలు ఖర్చు అయిందనుకో, భూమికి 25, శ్రమకి 25, మూలధనానికి 25, ఈ వ్యవస్థాపన ఆ యొక్క పర్యవేక్షక సేవలు చేసినందుకు 20 రూపాయలు, మొత్తం 100 రూపాయలు ఉత్పత్తి వేయమంటారు. ఈ 100 రూపాయలు కాకుండా వస్తువు యొక్క ధర 110 రూపాయలు పెరిగితే 110 రూపాయలకి అమ్మడిపోతే ఆ ఎక్స్ట్రాగా వచ్చినటువంటి ఆ 10ని మాత్రమే లాభము అని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ దీని మీద కొన్ని విమర్శలు కూడా లేకపోలేదు. దాంట్లో ముఖ్యమైనటువంటి విమర్శలను మనం పరిశీలిద్దాం. ఇక్కడ ప్రొఫెసర్ నైట్, ఎఫ్ఎస్ నైట్ అనేటువంటి ఆర్థికవేత్త అన్ని మార్పుల వలన లాభాలు అనేటువంటివి రావు. అంటే ఆర్థిక వ్యవస్థలో జనాభా పెరిగినా, వినియోగదారుల అభిరుచుల అలవాట్లు పెరిగినా, ఇట్లాంటివన్నీ కూడా మార్పులు వచ్చినంత మాత్రాన లాభాలు అనేటువంటివి రావు. అంటే క్లార్క్ యొక్క ఉద్దేశంలో చలనత్వ అంటే ఆర్థిక వ్యవస్థలో వచ్చేటటువంటి మార్పులే ఈ లాభాల కారణం అని చెప్పేసి చెప్తాడు. కానీ ఆ ప్రకారం అన్ని మార్పుల వలన లాభాలు అనేటువంటివి రావు. మార్పులను ముందుగా ఊహించగలిగితే డిమాండ్ కు తగిన సప్లైని పెంచవచ్చు. సపోజ్ జనాభా ఈ సంవత్సరం 1000 మంది ఉన్నారు ఊర్లో, రేపు సంవత్సరానికి ఒక 100 మంది పెరుగుతారని ముందుగానే ఊహిస్తే ఆ మేరకు సప్లైని కూడా పెంచుకోవచ్చు. సో పెంచుతారు కాబట్టి పెద్దగా అక్కడ ఆ మార్పులు అనేటువంటివి సంభవించవు. కాబట్టి మార్పులను ముందుగా ఊహించగలిగితే డిమాండ్ కు తగిన సప్లైని పెంచవచ్చు. కనుక అంచనా వేయలేనటువంటి లేదా ఊహించలేనటువంటి మార్పుల వలననే లాభాలు ఏర్పడతాయని నైట్ యొక్క భావన. అంటే ప్రొఫెసర్ నైట్ ఏమంటే మనం ఏవైతే ఊహించలేమో ముందుగా అటువంటి మార్పుల ఫలితంగానే లాభాలు ఏర్పడతాయే గాని ఇటువంటి మామూలుగా జరిగేటటువంటి మార్పులను ముందుగా అంచనా వేసేటువంటి అవకాశం ఉంది.
ఇటువంటి అవకాశం కాకుండా ఊహించినటువంటి మార్పులు ఏమన్నా ఉంటే అటువంటి మార్పుల వల్లనే ఈ యొక్క లాభాలు అనేటువంటి వస్తాయని చెప్పేసి ప్రొఫెసర్ నైట్ అనేటువంటి ఆర్థికవేత్త ఈ యొక్క సిద్ధాంతాన్ని అంటే క్లార్క్ యొక్క లాభచలన సిద్ధాంతాన్ని విమర్శించడం జరిగింది. ఇక రెండవది, ఆర్థిక వ్యవస్థలో మార్పులు జరిగేటప్పుడు లాభాలతో పాటు నష్టాలు కూడా సంభవిస్తూ ఉంటాయి. అంటే ఆర్థిక వ్యవస్థలో మార్పులు జరిగేటప్పుడు అంటే మీ జనాభా పెరిగినా, లేదా సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులు వచ్చినా, ఉత్పత్తి విధానాల్లో మార్పులు వచ్చినా, వినియోగదారుని అభిరుచుల అలవాట్లో మార్పులు వచ్చినప్పుడు కేవలం లాభాలే వస్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేము. ఒక్కొక్కసారి నష్టాలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఉదాహరణకు ద్రవ్యోల్బణం కాలంలో, ద్రవ్యోల్బణం అంటే మీ ధరలు విపరీతంగా పెరిగేటటువంటి పరిస్థితిని ఏమంటామంటే ద్రవ్యోల్బణము. అంటే ధరలు నిరవధికంగా పెరుగుతుండే పరిస్థితిని ద్రవ్యోల్బణం అంటాము. సో అటువంటి కాలంలో ధరలు విపరీతంగా పెరగడం వలన లాభాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకు ఎక్కువ ఉంటాయి? ఈ రోజు మార్కెట్ లో 10 రూపాయలు ఉంది వస్తువు అని చెప్పేసి ఉన్నప్పుడు ఆ 10 రూపాయలను దృష్టిలో పెట్టుకొని వస్తు ఉత్పత్తిని చేపడతాడు. ఈ ద్రవ్యోల్బణ ఫలితంగా ఈ పొద్దున్న రేటు రేపు ఉండదు. ఈ పొద్దు 10 రూపాయలు ఉండేది రేపు 11 రూపాయలు, మొన్నటి 12 రూపాయలు, ఆ రకంగా పెరుగుకుంటూ పోతా ఉంటుంది ద్రవ్యోల్బణ కాలంలో. కాబట్టి ఈ రోజు 10 రూపాయలు మార్కెట్ లో ఉంది అని చెప్పేసి ఉత్పత్తి చేసింటారు, కానీ రేపు మార్కెట్ లో పోయేళ్ళకే అది 11 రూపాయలు ఉంటుంది. అందువల్ల 1 రూపాయి ఊహించిన విధంగా లాభం అనేటువంటిది వస్తుంది. సో అది లాభంగా పరిగణించవచ్చు. అట్లాగే ఆర్థిక మాంద్య కాలంలో, ఆర్థిక మాంద్యం అంటే మీ ప్రతిద్రవ్యోల్బణ కాలం, అంటే ఇది డిప్రెషన్ పీరియడ్ అని చెప్పేసి అంటాము. ఇక్కడ ధరలు నిరవధికంగా తగ్గుతూ ఉండేటటువంటి పరిస్థితినే ఆర్థిక మాంద్యము లేదా ప్రతిద్రవ్యోల్బణము అని చెప్పేసి అంటాం. అంటే ద్రవ్యోల్బణానికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి పరిస్థితి ఈ ఆర్థిక మాంద్యం అనేటువంటిది చెప్పుకోవచ్చు. ఇక్కడేమి ఈ పొద్దు 10 రూపాయలు మార్కెట్ లో ధర ఉందని చెప్పేసి వస్తు ఉత్పత్తిని చేపడతాం, కానీ రేపటి మార్కెట్ లో పోయేసరికి అది 9 రూపాయలే ఉంటుంది, లేదా 8 రూపాయలే ఉంటుంది. అందువల్ల వాళ్ళు ఉత్పత్తిదారులు నష్టానికి గురయ్యేటువంటి, నష్టాలు పాలయ్యేటువంటి అవకాశము ఉంటుంది. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో మార్పులు జరిగేటప్పుడు కేవలం లాభాలు వస్తాయని చెప్పేసి అనుకునేది లేదు. ఒక్కొక్కసారి నష్టాలు కూడా సంభవించేటువంటి పరిస్థితి ఉంది. ఉదాహరణకి ఈ ద్రవ్యోల్బణ కాలంలో ధరలు విపరీతంగా పెరగడం వలన లాభాలు ఎక్కువగాను, ఆర్థిక మాంద్య కాలంలో ధరలు తగ్గడం వల్ల, ఆర్థిక మాంద్యం అంటే నిరవధికంగా ధరలు తగ్గుతున్నాడు. ఈ పొద్దు 10 ఉంటే రేపు 9, మొన్నాడు 8, మళ్ళీ 7, ఈ రకంగా తగ్గుకుంటూ వస్తుంది. సో అలాంటి కండిషన్ లో ఈ యొక్క ఉత్పత్తిదారులందరూ కూడా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ ఆర్థిక వ్యవస్థలో లాభాలతో పాటు నష్టాలు కూడా వస్తాయి ఎప్పుడు ఈ ఆర్థిక వ్యవస్థలో మార్పులు జరిగినప్పుడు. ఇక మూడవది, లాభాలకు ఉద్యమదారునికి మధ్య గల సంబంధాన్ని గురించి ఈ సిద్ధాంతం వివరించలేదు. లాభాలకు ఉద్యమదారుని సామర్థ్యం, దీనికి ఎట్లా ఎందుకు లాభాలు వస్తాయి అంటే ఉద్యమదారుని సామర్థ్యం అంటే ఏమి, దానికి దీనికి ఏం లింక్ అనేటువంటి విషయాన్ని గురించి ఈ సిద్ధాంతం అనేటువంటిది వివరించలేదు. ఇక 4th వన్, ఈ సిద్ధాంతము లాభాలకు మేనేజ్మెంట్ వేతనాలకు మధ్య వ్యత్యాసాన్ని సృష్టించిందని టాసిక్ అనేటువంటి ఆర్థికవేత్త విమర్శించాడు. ఇక్కడ ఈ సిద్ధాంతం అనేటువంటిది లాభాలకు మేనేజ్మెంట్ వేతనాలు, ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా 100 రూపాయలు వస్తువులు, ఒక వస్తువును తయారు చేసినప్పుడు యొక్క బాటకానికి 25 రూపాయలు, వేతనానికి 25 రూపాయలు, మూలధనానికి 25 రూపాయలు, అంటే వడ్డీకి 25 రూపాయలు, 75 రూపాయలు పోయింది. అది కాకుండా 25 రూపాయలు మేనేజ్మెంట్ కోసం, అవన్నీ ఉత్పత్తి కారకాలను ఒక చోట చేర్చి వస్తూత్పత్తిని చేపట్టినందుకు గాను ఆ మేనేజ్మెంట్ కోసం ఒక 25 రూపాయలు వేసుకొని ఆ 100 రూపాయలు అని చెప్పేసి ఉత్పత్తి వ్యయంగా మార్చుకుంటారు. సో అది మేనేజ్మెంట్ వేతనాలకు అది దానికంటే అంటే 100 రూపాయల కంటే ఉత్పత్తి వ్యయం కంటే ఎక్కువ వచ్చేటటువంటి మొత్తమే లాభము అని చెప్పేసి ఈయన క్లార్క్ చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఈయన ఉద్దేశంలో మేనేజ్మెంట్ వేతనాలు వేరు, లాభాలు వేరు అనేటువంటి ఒక వ్యత్యాసాన్ని క్రియేట్ చేసినాడు. అదంతా కూడా వాస్తవం కాదు అని చెప్పేసి టాసిక్ అనేటువంటి ఆర్థికవేత్త విమర్శించడం జరిగింది. ఇక 5వది, అన్ని ఉత్పత్తి సాధనాల వలన వ్యవస్థాపనకు కూడా
అంటే అన్ని ఉత్పత్తి సాధనాల వలె వ్యవస్థాపనకు కూడా సప్లై ధర ఉంటుందనేటటువంటి విషయాన్ని ఈ సిద్ధాంతం విస్మరించింది. అంటే మిగతా ఉత్పత్తి సాధనాలేమి? భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. ఈ వీటిల్లో మిగతా ఉత్పత్తి సాధనాలు అంటే భూమికి, అట్లాగే శ్రమకు, మూలధనానికి ఎట్లయితే వాటి యొక్క సప్లై ధర ఉంటుందో అదే విధంగా ఉద్యమదారునికి కూడా లేదా వ్యవస్థాపనకు కూడా ఒక రేట్ ఉంటుంది. ఆడ లాభాలు వస్తాయంటేనే వాడు వచ్చి ఎక్కువగా నాకు కూడా గిట్టుబాటు అవుతుందని అనుకుంటేనే వాడు వచ్చి వస్తు ఉత్పత్తిని చేపట్టేటటువంటి దానికి ముందుకు వస్తాడు. అంతేగాని వాడు కూడా ఎవరికి లాభాలు రాకపోతే ఆడ వస్తు ఉత్పత్తిని చేపట్టేటువంటి పరిస్థితే ఉండదు. కాబట్టి మిగతా ఉత్పత్తి కారకాల వలె దీనికి కూడా ఒక సప్లై ధర అనేటువంటిది ఉంటుంది. ఆ విషయాన్ని ఈ సిద్ధాంతం విస్మరించిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇది ఈ రకంగా ఇన్ని విమర్శలకు గురైంది. ఏది క్లార్క్ యొక్క లాభచలన సిద్ధాంతం. అయితే ఇది ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క లాభానికి సంబంధించినటువంటి సిద్ధాంతాల్లో అతి ముఖ్యమైనటువంటి పాత్ర పోషించిందని మొట్టమొదటిసారిగా ఇది ప్రతిపాదించడం వల్ల ఆర్థికవేత్తల్లో అందరి ఆలోచనలకు ఇది ఒక మార్గదర్శకమైనటువంటిది తోడ్పడింది అనేటువంటి దాంట్లో అతిశయోక్తి లేదు. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క క్లార్క్ లాభచలన సిద్ధాంతాన్ని మనము తెలుసుకోవడం జరిగింది. దీన్ని మరొకసారి మీకు ఓవరాల్ గా దీని మీద సింహావలోకనం మాదిరిగా మీకు మరొకసారి మీకు తెలియజేస్తా దీన్ని. ఎందుకంటే మనకు ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్ ఈ 5th చాప్టర్ లో ఉన్నటువంటి 4 రకాలైనటువంటి కాన్సెప్ట్ ఉన్నాయి. అది బాటకము, వేతనము, వడ్డీ, లాభం. దీంట్లో ఖచ్చితంగా ఏదో ఒక 2 దానిలో ఖచ్చితంగా 10 మార్కుల క్వశ్చన్లు అనేటువంటివి ఉండేటటువంటి అవకాశం ఉంటది. రెండిట్లో ఒకటి రాయాల్సి వస్తుంది. అట్లాగే 5 మార్కుల క్వశ్చన్ ఒకటి ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము ముఖ్యంగా బాటక సిద్ధాంతాల మీద ఈ యొక్క లాభచలన సిద్ధాంతాల మీద ఫోకస్ చేస్తే మీకు అనువుగా ఉంటుంది. దాన్ని మాత్రమే నేర్చుకోగలుగుతారు. మిగతాది కొంచెం క్లిష్టంగా ఉంటాయి కాన్సెప్ట్లు. కాబట్టి దీన్ని బాగా వినండి. దీన్ని చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మిగతా వాటితో పోలిస్తే ఇది ఈజీగా మీకు అర్థమయ్యేటటువంటి కాన్సెప్ట్ అనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నా. ఇక్కడ లాభచలన సిద్ధాంతం, ఈ లాభచలన సిద్ధాంతం అనేటువంటిది ఏం చెప్పుకోవచ్చు? జేబి క్లార్క్ అనేటువంటి ఆర్థికవేత్త ఈ యొక్క సిద్ధాంతాన్ని, లాభచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈయన ఉద్దేశంలో ఆర్థిక వ్యవస్థలో నిత్యం మార్పులు సంభవిస్తుంటాయి. మార్పులు సంభవించలేదు అంటే అటువంటి ఆర్థిక వ్యవస్థను నిశ్చల ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి అంటాము. అటువంటి ఆర్థిక వ్యవస్థలో లాభాలు అనేటువంటివి ఉండవు. అంటే నిశ్చల ఆర్థిక వ్యవస్థకు చలన ఆర్థిక వ్యవస్థకు మధ్య తేడా ఏమి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ జనాభాలో గాని, మూలధనం గాని, ఉత్పత్తి పద్ధతుల్లో గాని, సంస్థల యొక్క స్వరూప స్వభావాల్లో గాని, వినియోగదారుల అభిరుచుల అలవాట్లలో మార్పులు రావు అనుకుంటే అది నిశ్చల ఆర్థిక వ్యవస్థ. మార్పులు వస్తాయి అంటే అది చలన ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇతని ఉద్దేశంలో నిశ్చల ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి లాభాలు అనేటువంటివి రావు. ఈ చలన ఆర్థిక వ్యవస్థ వల్లనే లాభాలు అనేటువంటివి సంభవిస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది. నిశ్చల ఆర్థిక వ్యవస్థలో ఏం మార్పులు జరగవు కాబట్టి డిమాండ్ ముందుగానే ఊహించవచ్చు. మార్పులన్నింటిని కూడా ఊహించవచ్చు. ఈరోజు ఈ యొక్క గ్రామంలో 1000 మంది ఉన్నారు కాబట్టి రేపు సంవత్సరం కూడా 1000 మంది ఉంటారు, మళ్ళా సంవత్సరం కూడా 1000 మంది ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం ఎన్ని బియ్యం అవసరమైతే రేపు సంవత్సరం కూడా అంతే, మళ్ళా సంవత్సరం కూడా అంతే. ఆ రకంగా ముందుగానే ఊహించవచ్చు. కాబట్టి ఊహించినప్పుడు అక్కడ నష్టపోయేమనేటువంటిది ఉండదు. కాబట్టి ఇటువంటి నష్టభయం లేనటువంటి వాటిలో
విధంగా సప్లై అంటే ముందుగా ఊహిస్తారు కాబట్టి సప్లై ఎక్స్ట్రా ఉత్పత్తి చేసేది ఉండదు, మిగులు ఉండదు, కాబట్టి నష్టం కూడా ఉండదు. అటువంటి దానివల్ల లాభాలు అనేటువంటివి రావు. ఎందుకంటే ఉత్పత్తి వ్యయం వస్తు ధరకు సమానంగా ఉంటుంది. 100 రూపాయలు ఖర్చు అయితే వస్తుత్పత్తిలో బాటకానికి 25, భూమికి వేతనానికి 25, వడ్డీకి 25, వ్యవస్థాపన చేసినందుకు గాను ఒక 25 రూపాయలు, మొత్తం 100 రూపాయలు ఖర్చు అయిందంటే అది ఉత్పత్తి వ్యయం అవుతుంది. వస్తువు యొక్క ధర కూడా 100 రూపాయలే ఉంటుంది. ఎందుకు? నువ్వు కాకపోతే ఇంకోరు ఉత్పత్తి చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఊహించినటువంటి మార్పులేవి. అందుకే ఏం ఆ 25 రూపాయలు తీసుకొని నోరు మూసుకొని ఉండాల్సిన పరిస్థితి వ్యవస్థాపకునికి ఉంటుంది. వ్యవస్థాపకుడు విపరీతమైన సామర్థ్యం ఉన్నా సామర్థ్యం లేకపోయినా ఒకే రకంగా ఉంటుంది. సామర్థ్యం ఉన్నవానికి 25 రూపాయలు వస్తుంది, సామర్థ్యం లేనని కూడా 25 రూపాయలు వస్తుంది. కాబట్టి ఉత్పత్తి వ్యయము వస్తు ధరకు సమానంగా ఉంటుంది. కాబట్టి లాభాలు అనేటువంటివి ఉండవు. ఒకవేళ ఉత్పత్తి వ్యయం కన్నా ధర ఎక్కువగా ఉంటుంది అనుకో, ఉత్పత్తి వ్యయం కంటే ధర ఎక్కువగా ఉంటే లాభాలు వస్తాయి. లాభాలు ఎక్కువగా వస్తున్నప్పుడు సప్లైని పెంచుతారు. ఎక్కువ లాభాలు వస్తున్నాయని చెప్పేసి సప్లైని పెంచుతారు. కాబట్టి సప్లై ఎక్కువైపోతే ఆటోమేటిక్ ఏమవుతుంది, ధరలు కూడా పెరిగి తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ ఆర్థిక వ్యవస్థలో ఏది నిశ్చలమైనటువంటి ఆర్థిక వ్యవస్థలో వ్యవస్థాపకునికి వచ్చేటటువంటిది లేదా దక్కేటటువంటిది కేవలము పర్యవేక్షణకు మాత్రమే పారితోషికం లభిస్తుంది. అయితే వాస్తవిక ప్రపంచంలో ఈ యొక్క నిశ్చల ఆర్థిక వ్యవస్థ ఉండదు. క్షణక్షణానికి మార్పులు సంభవిస్తుంటాయి. ఆ మార్పులు ఏంటివి? జనాభా, మూలధనం, ఉత్పత్తి విధానాలు, పారిశ్రామిక సంస్థల స్వభావాలు, వినియోగదారుని అభిరుచుల అలవాట్లు మొదలైనటువంటి విషయాలలో మార్పులు సంభవిస్తుంటాయి. కాబట్టి ఈ మార్పులనే చలనత్వ స్వభావం కలిగినటువంటి ఆర్థిక వ్యవస్థగా మనము చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ మార్పుల ఫలితంగానే లాభం అనేటువంటిది ఉత్పన్నం అవుతుంది. ఎట్లా? ఈ మార్పుల ఫలితంగా డిమాండ్ పెరుగుతుంది. సపోజ్ ఈ సంవత్సరం 1000 మంది ఉంటే రేపు సంవత్సరం ఇంకొక 100 మంది పెరిగితే ఏమవుతుంది? డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్ గా ధర పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ధర పెరిగితే ఆటోమేటిక్ గా లాభాలు కూడా ఏర్పడతాయి. ఇంకా విమర్శల్లో ప్రధానమైనవిగా మనం చెప్పుకోవడం జరిగింది. నైట్ అనేటువంటి ఆర్థికవేత్త చెప్పినటువంటి విమర్శ అతి ప్రధానమైంది. ఎందుకంటే ముందుగా ఊహించేటటువంటి మార్పుల వల్ల ఏ రకమైనటువంటి లాభాలు అనేటువంటివి రావు. అంటే మార్పులు క్లార్క్ చెప్పినటువంటి మార్పులు అన్ని కూడా ముందుగా ఊహిస్తే ఎవడన్నా ఉద్యమదారుడు దానివల్ల ఎలాంటి లాభాలు వచ్చే అవకాశం లేదు. కాబట్టి అన్ని మార్పుల వల్ల లాభాలు రావు. మార్పులను ముందుగా ఊహించగలిగితే డిమాండ్ తగిన సప్లైని పెంచుతాడు. కాబట్టి అలాంటి వాటికి లాభాలు వచ్చే అవకాశము లేదు. కాబట్టి అంచనా వేయలేని లేదా ఊహించలేని మార్పుల వలననే లాభాలు ఏర్పడతాయని నైట్ యొక్క అభిప్రాయం. రెండవది, ఆర్థిక వ్యవస్థలో మార్పులు జరిగేటప్పుడు లాభాలతో పాటు నష్టాలు కూడా వస్తాయి. క్లార్క్ చెప్పినట్లు ఆ మార్పులు ఆర్థిక వ్యవస్థలో చలనత్వ మార్పులు అనేటువంటి ఎప్పుడైతే వస్తాయో అప్పుడు లాభాలు వస్తాయని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన ప్రకారం లాభాలే కాదు నష్టాలు కూడా వచ్చేటటువంటి అవకాశము ఉంది. ఇంకా ఉద్యమదారుని యొక్క సామర్థ్యానికి ప్రతిఫలమే లాభంగా ఈయన చెప్పడం జరిగింది. కానీ ఈ లాభాలకు ఉద్యమదారునికి సామర్థ్యానికి ఎక్కడా లింక్ ఉంది? దానికి సంబంధించినటువంటి సంబంధాన్ని ఈయన వివరించలేదన్నటువంటి విమర్శ ఉంది. 4, ఈ సిద్ధాంతము లాభాలకు మేనేజ్మెంట్ వేతనాలకు మధ్య వ్యత్యాసాన్ని సృష్టించింది అనేటువంటి విమర్శ టాసిక్ అనేటువంటి ఆర్థికవేత్త చేయడం జరిగింది. అంటే ఇక్కడ మేనేజ్మెంట్ వేతనాలు అంటే మిగతా ఉత్పత్తి కారకాలను ఒక చోటు చేసినందుకు ఈ వ్యవస్థాపకునికి కూలి దక్కుతుంది. అదే మేనేజ్మెంట్ వేతనాలు అని చెప్పేసి ఈయన భావన. ఎవరిది? క్లార్క్ యొక్క భావన. ఆ ఉత్పత్తి వ్యయం కంటే ఎక్కువగా ధర ఉంటే ఆ ఎక్కువ ధరనే లాభంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈయన లాభాలు వేరు మేనేజ్మెంట్ వేతనాలు వేరు అని చెప్పేసి చెప్పినారు. అది వాస్తవమైనటువంటిది కాదు అని చెప్పేసి టాసిక్ అనేటువంటి ఆర్థికవేత్త చెప్పడం జరిగింది. ఇక లాస్ట్, అన్ని ఉత్పత్తి సాధనాల వలనే వ్యవస్థాపకం కూడా సప్లై ధర ఉంటుందనేటువంటి విషయాన్ని ఈ సిద్ధాంతం విస్మరించింది అనేటువంటిది ప్రధానమైనటువంటి విమర్శగా చెప్పుకోవచ్చు. సో ఇవి క్లార్క్ లాభచలన సిద్ధాంతము
మరియు లాభచలన సిద్ధాంతంపై ఉన్నటువంటి విమర్శలుగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేయడానికి ప్రజెంట్ అయితే సిద్ధం. యువర్ స్క్రీన్ ఈజ్ స్టిల్ విజిబుల్. క్లిక్ టు క్యాన్సిల్ యువర్ ప్రెజెంటేషన్. క్లోజ్ చేసేదా? Stop sharing. Cheers. ఎక్కడ ఉంది ఇది? స్టాప్ షేరింగ్. ప్రెసెంట్ 20 మంది. దీంట్లో వినిపిస్తుందమ్మా? వినపడుతుంది సార్. వినపడుతుంది సార్. వినపడుతుంది సార్. అదే ఆర్డి వాళ్ళు వినపడుతుంది సార్. వినపడుతుంది సార్. మాట్లాడు. ఆర్డి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సార్ చెప్పండి సార్. ఒక 5-6 మంది ఉంటారు సార్. సార్ నేను అశోక్ గౌరవ అశోక్ ఎవరు? ఈహెచ్పినా? రాజు రాజప్ప ఆర్టీ సార్. నవీన్ ఆర్టీ సార్. నవీన్ సార్ నవీన్ ఆర్టీ సార్. నవీన్ తిరుమలేషు రాజప్ప. రాజప్ప రాజు నవీన్ తిరుమలేష్. ఓకేనా? ఇంకా అవును సార్. ముగ్గురు సార్. సార్ ప్రకాష్ కూడా ఆర్టీ సార్. సార్ అట్లే పవన్ కళ్యాణ్ సార్. హలో సార్. ప్రకాష్ కూడా ఆర్టీ సార్. తరుణ్ సార్ ఆర్టీ. పవనా? ఓకే సార్ అంటే కళ్యాణ్ సార్. కళ్యాణ్ ఆర్టీ సార్. ఆర్టీ సార్. సార్ నవీన్ కూడా ఆర్టీ సార్. పవన్ కళ్యాణ్ ఆర్టీ. ఓకే సార్ ప్రకాష్ ఆర్టీ సార్. సార్ శిరీష్ ఆర్డి సార్. సరేనమ్మా. సరే అదే ఇంతకుముందు ఆర్డి వాళ్ళు చాలా తక్కువ మంది వస్తున్నారు. అవును సార్. అందుకే కొంచెం డైలీ సార్. సరే మీకు గ్రూప్ లో మీ గ్రూప్ వాళ్ళకి కొంచెం చెప్పండి మీరు రోజు వచ్చేటట్టుగా. ఓకే సార్. సరేనమ్మా. ఓకే రేపు క్లాస్ తీసుకుందాంలే. సర్లేండి సార్. ఓకే సార్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఏదన్నా దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ నేను పెడతా, వాట్సాప్ లో పెడతా మీకు. ఈ